మన జిల్లాలో, వాడు మాట్లాడతాడు. రేపు పొద్దున మేము అధికారంలోకి వస్తే పోలీస్ స్టేషన్ కూడా మేమే ఉంటాం, హాస్పిటల్లో మేమే ఉంటాం, ఎంఆర్ఓ ఆఫీసుల్లో మేమే ఉంటాం, చివరికి మీ ఇంటి ముందు కూడా మేమే ఉంటాం అని. ఎవరే మీ కంపుల్లో మీరు సావంగా నాయన, మీకు ఇల్లు లేదా? పోనీ మీకు ఇల్లు లేదంటే చెప్పండి, టిట్కోలో ఏదో ఇల్లు చూసి ఇప్పిస్తాం. ఏం చేస్తారు మేము మా ఇంటికి వచ్చి? అరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మిమ్మల్ని ఎవరు చూసి భయపడలేదు, మీరు ఈ రోజు వచ్చి మాట్లాడతారు. చేయడానికి వస్తారేమో. నీకు నిజంగా ప్రజలు ఉంటే రా, ఆలగడ్డకి వస్తావేమో రా, లేకపోతే నేను నందికోటకు కానీ గుర్తుపెట్టుకో, నువ్వు ఒక్కసారి మా ఇళ్ళ కాడికి రావడం మొదలు పెడితే ఇంకొకసారి ఏ ఒక్క ఇంటికి వెళ్ళాలన్నా కూడా నువ్వు ఆలోచించే పరిస్థితిలో నిన్ను పెట్టి ఆలగడ్డల నుంచి పంపిస్తామని నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇంకోటి ఉన్నాడు శ్రీశైలంలో, వాడు మాట్లాడతాడు, తమ్ముడు చక్రపాణి మాట్లాడతాడు, నాకేమన్నా అవుతే నా కొడుకు దిగుతాడు, నీకేమన్నా అవుతే ఎవరు దిగుతాడు అని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు అడుగుతాడు. నేను ఈరోజు ఆయనకు చెప్తున్నా, నువ్వు శ్రీశైలంలో కాదు నంద్యాల జిల్లాలో ఏ ఒక్క టీడీపీ కార్యకర్తను ముట్టుకో, నువ్వు ముట్టుకో, నీకు మేమేందో మేము చూపిస్తాము. ఈరోజు వీళ్ళు వదిలేస్తే నోటికి ఎంత వస్తే ఒకటి మాట్లాడతాడు, ఒకడున్నాడు అక్కడ గుంటూరు దగ్గర, ఈరోజు ముఖ్యమంత్రి అని చెప్పి కూడా చూడకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాడు. నేను వీళ్ళందరికీ ఒకటే హెచ్చరిక చేస్తున్నాను, మీకంటే బండ పూతులు నాకు వచ్చు, మీకంటే రెంటింపు తెగింపు నాకుంది. ఎవడి రక్తం ఇక్కడ? రక్తం. అది గుర్తు పెట్టుకొని మీరు నోరు అదుపులో పెట్టుకొని రాజకీయాలు చేస్తే ఆ మర్యాద మీకు కూడా తగ్గుతుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోవట్లు లేచి కూర్చున్నాయి, అంటే మన భాషలో గుంట నక్కలు లేచి కూర్చున్నాయి. ఈ గుంట నక్కలు ఏదో 4 ప్రోగ్రాంలు అటెండ్ అయ్యి ఏదో 2 మాటలు మాట్లాడితే మాకేదో నష్టం అనుకుంటున్నారేమో. చీమ చిటుకుమంటే కొండకి ఏమన్నా నష్టమా? అరే మీకు ఒక ఓటు లేదు, మీకు ఒక దిక్కు లేదు, మీకు ఒక పార్టీలో ఒక పదవి లేదు. ఈ రోజు మీరు కూడా మాట్లాడుతున్నారు. ఇంకో పక్కన వైసీపీ కార్యకర్తలకి, వైసీపీ నాయకులకి పక్కన కాన్స్టిట్యూన్సీ నుంచి వర్కులు ఇస్తున్నారు. ఏ కార్యకర్తలు అయితే ఈ రోజు మన మీద కేసులు పెట్టారో, అధికారంలో కోల్పోయిన తర్వాత మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా క్రషర్ మా తల్లి శోభా నాయకురెడ్డి గారు స్థాపించిన మా క్రషర్ కి మేము పోతే ఆ రోజు మా బావ మీద 307 కేసు పెట్టినాడు. అన్ని మర్చిపోయి రాజకీయాలు చేస్తున్నారు అనుకుంటున్నారేమో, అన్ని గుర్తున్నాయి. ప్రతి ఒక్క లెక్క మాపై ఈరోజు పోలీసులు తెలుగులు కొడతారు మనకి, కానీ గడిచిన 5 సంవత్సరాల్లో పెట్టిన ప్రతి కేసు నాకు గుర్తుంది, ప్రతి లెక్క అట్లనే ఉంది. లోకేషన్ రెడ్ బుక్ లాగా మన దగ్గర కూడా ఒక బుక్ ఉంది. ఆ బుక్ తెచ్చిన రోజు, ఆ లెక్కలు సరిదిద్దిన రోజు మళ్ళీ మీ ముందరకు వచ్చి గర్వంగా మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని చెప్పి కాళ్ళ ఎగరేసుకున్న రోజులు కూడా తొందరలోనే వస్తాయి. ఈ గుంటనక్కలకి ఒక సమాధానం వస్తుంది. ఈ రోజు వైసీపీ నాయకులు ఏదో కొన్ని వర్కులు చేసుకొని కాంట్రాక్ట్ చేసుకుంటారేమో, మళ్ళీ మీ ఇళ్లలో మిమ్మల్ని కూర్చోబెట్టే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి